శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు రంభావ్రతం, అరటి చెట్టుని ప్రత్యేకంగా పూజించే రంభావ్రతం నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, రంభావ్రతం విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ తదియ, రాత్రి 2:59 వరకు. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 2:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. మీ యొక్క ఆరోగ్యం గురించి, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా కొంతవరకు మీరు జాగ్రత్త వహించాలి. అనుకున్న విధంగా పనులు కావట్లేదనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు ధన నష్టాన్ని కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు ఆశించిన విధంగా, అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు ఆర్థిక పరంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తుంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీ సంతానం గనక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే కొంతవరకు వీరు ఎటువంటి మార్పులు చేసుకోవాలనుకున్నా లేదా స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి కూడా కొంతవరకు అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు గనక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయాలలో మాత్రం కొంత మీకు ప్రతికూలత అనేది కనపడుతుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి వహించాలి. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే విహారయాత్రలకు వెళ్ళటం కానీ, కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఉద్యోగ, వ్యాపార సంబంధంగా కొన్ని మార్పులు, చేర్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా వీరి ఆలోచన సరళి ఏదైతే ఉంటుందో ఇది కొంతవరకు మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే తగు నిర్ణయాలు తీసుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగ సంబంధంగా కొన్ని మార్పులు, చేర్పులు కలగటం వలన అవి వీరు ఆశించినట్టుగా లేకపోవటం వలన కొంత వీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అకారణంగా మార్పులు రావటం వలన కూడా, లేదా ఉద్యోగానికి సంబంధించి బదిలీలు అవటం వలన వీరు నిరాశని, నిస్పృహని కనబరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అయితే ఇక్కడ కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి.
స్త్రీలకి మాత్రం స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఎవరైతే దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారో వారికి ఆర్థికాభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు ఉద్యోగ వ్యాపార సంబంధంగా అలాగే ప్రతి పనిలోనూ కూడా కొంత జాప్యం అనేది కనపడుతుంది. ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు పెద్దగా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన వీరు కొంత నిరాశకి మాత్రం గురవుతారు. దీంతో పాటు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా కొంత నిరాశ అనేది కనపడుతుంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్యం వలన కొంత చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి సెలవులు పెట్టుకోవడం కానీ లేకపోతే ఉద్యోగంలో అనుకోకుండా మార్పులు రావటం వలన ఈ మార్పులు వీరికి అంతగా నచ్చకపోవటం వలన వీరు కొంత నిరాశకి మాత్రం గురవుతారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే మీ సంతానం గురించి వారి యొక్క అభివృద్ధి గురించి మాత్రం పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. స్త్రీలకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అనారోగ్య సూచన గోచరిస్తోంది. కోర్టు సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు అలాగే మిత్రులే శత్రువులయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఏ పని చేసినా కూడా అది వీరికి అగమ్యగోచరంగా గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పనుల వైపు ఆసక్తి లేకపోవటం అలాగే ఏ పని చేస్తున్నా ఆ పనులు వారికి నచ్చిన విధంగా పూర్తి కాకపోవటం వలన కొంత నిరాశ నిస్పృహ మాత్రం వీరిలో గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా ఇబ్బంది అనేది కనిపించకపోయినా వీరికి వృత్తి వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు కూడా కనిపించవు. ముఖ్యంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు ఉద్యోగపరంగా వీరు ఆశించని విధంగా మార్పులు ఉండటం వలన అవి వీరికి నచ్చకపోవటం వలన కొంత వీరు నిరాశని మాత్రం వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఈరోజు మాత్రం గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు గోచరించటం లేదు. జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారికి మాత్రం అనారోగ్యం ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు వీరికి ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా వీరికి కొంత పురోగతి అనేది కనపడుతున్నా మీరు కనుక రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో మీకు అనుకూలత ఉంటుంది. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు లాంటివి తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి పైన కొంతవరకు మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి చాలా వరకు ఈరోజు కలిసి రాబోతోంది. వీరికి నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు అలాగే వీరు ఆశించిన విధంగా వీరికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా కొంతవరకు వ్యాపార సంబంధంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ పరంగా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతున్నా ముఖ్యంగా వీరికి కావలసిన విధంగా వీరికి పేరు ప్రతిష్టలు లభించటం లేదని కానీ గుర్తింపు లభించట్లేదనే నిరాశ వీరిలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి యొక్క సంతానం గురించి వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క సంతానంకి సంబంధించి వారి పురోగతి గురించి వీరు ఎక్కువగా ప్రణాళికలు కూడా చేస్తూ ఉంటారు. అయితే
మనసులో తెలియని భయం, ఆందోళన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు వీరికి వివాదాలు లాంటివి ఉండే అవకాశం, అలాగే వారితోటి కొంతవరకు పొరపచ్చాలు, కలహాలు ఉండటం వలన ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అని కూడా వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కొంతవరకు ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే స్థాన చలనం లేకపోతే ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి కూడా మీరు కొంతవరకు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మీరు స్థిరాస్తి సంపద ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ స్థిరాస్తి పైన మీకు కొంతవరకు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీ తెలివితేటలతోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి మీరు పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే రుణ సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. దీని వలన అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోర్టు విషయాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తస్తవం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. భుజాలకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటుగా కొంతవరకు బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశం, వీటితో పాటు కొంతవరకు నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వీరు మాత్రం ఎక్కువగా స్థిరాస్తి వ్యవహారాలపైన ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తి సంపదను వృద్ధి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి చాలా వరకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరికి కొంతవరకు స్థానచలనం, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే ఆశించిన విధంగా మార్పుల కోసం కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే వీరికి స్నేహితులతోటి, అలాగే బంధువర్గీయుల ఒక సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది కనపడుతున్నా వీరి మనసులో మాత్రం ఎక్కడో అక్కడ కొంత నిరుత్సాహం అనేది మాత్రం గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్త్రీలకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే స్త్రీలకి మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే కొంతవరకు వైద్య సంబంధంగా ఖర్చులు ఉండటం, ప్రయాణ సంబంధంగా ఖర్చులు ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా వీరు అన్న మాటకి ఎవరో ఒకరు ఎదురు చెప్పటం, ఇలాంటివి వీరిని కొంత ఇబ్బందికి మానసికంగా గురి చేస్తూ ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వారి యొక్క
ఖర్చుల గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ముఖ్యంగా వైద్య సంబంధంగా ఖర్చులుంటాయి. అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని కూడా గ్రహించాలి. స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గోప్యత పాటించాలి. ధన సంబంధంగా అయినా, స్థిరాస్తి వ్యవహారాలైనా, ఏ విషయమైనా సరే కొంత మీకు ఇబ్బందిగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఎంతగా మీరు పొదుపు పాటించాలని ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక విషయంలో ఖర్చు మాత్రం మీకు గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కొంతవరకు వీరికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. అయితే ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పుల కోసం అయితే ప్రయత్నించరు. అయితే ఇక్కడ వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు వ్యాపార పరంగా కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా కొంతవరకు వీరి యొక్క ఖర్చుల గురించే జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వీరికి ఇబ్బందికరంగా మారబోతున్నాయి. శత్రువులు అధికంగా మారబోతున్నారు. అనుకున్న పనులలో జాప్యం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా చేయని పనులకి కూడా కొంత మీరు నింద భరించాల్సిన పరిస్థితులు కనపడతాయి. ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కొంతవరకు మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు నిరుత్సాహం అనేది లేకుండా ఉత్సాహం పెంచుకుంటూ ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ఓర్పు సహనంతో మీరు ఉండటం వలన పనులని నెమ్మదిగా మీరు పూర్తి చేయగలరు అని కూడా మీరు గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతానానికైతే కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అలాగే దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు కొంతవరకు అనుకూలత, బంధువర్గీయుల వలన కొంత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, స్నేహితుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, మాట తప్పే పరిస్థితులు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు రంభావ్రతం. ఈ సందర్భంగా అరటి చెట్టును పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మహిళామణులు ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి 5 రంగుల ముగ్గులు అరటి చెట్టు దగ్గర వేసి అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. అరటి చెట్టుకి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని చుట్టాలి. ఓం రంభాయై దేవ్యై నమః అని చదువుతూ పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో అరటి చెట్టును పూజించాలి. ఆ తర్వాత అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. అరటి చెట్టు సమీపంలో ఒక బుట్టలో పళ్ళు ఉంచి ఆ పళ్ళతో పాటు పాలు, పెరుగు, కూరగాయలు దానం ఇవ్వాలి. దానమిచ్చే సమయంలో రంభా ప్రియతాం అని జపించాలి. ఇలా అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దీపం వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసినట్లయితే జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. మీరు షట్పదైతే ఆయన షట్పద అవుతాడు, ఆయన షట్పదైతే మీలోకి వస్తాడు. ఎలా వస్తాడంటే శంకరుడు చెప్తారు శివానందలహరిలో, భృంగిచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సమనోవదేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాందిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఇక్కడ హృదయము అనబడేటటువంటి కుసుమమునందు, హృదయ పద్మమునందు భక్తి అన్న మకరందం నిండిపోయిందనుకోండి. శ్రీశైల మల్లికార్జునుడి భార్య తుమ్మెద భ్రమరాంబ, ఆడ తుమ్మెద ఎగురుతుంటే భర్త మనుష్యుడి రూపంలో వస్తాడా? ఆయన ఓ గడ్డు తుమ్మెద, మగ తుమ్మెద రూపాన్ని పొందుతాడు. ఇప్పుడు అది తెల్లటి తుమ్మెద, ఎందుకంటే శివుడు తెల్లగా ఉంటాడు, ఆమె నారాయణి నల్లగా ఉంటుంది. ఆవిడ నల్లటి రూపంతో, ఆయన తెల్లటి రూపంతో ఈ తుమ్మెదల జంట లోపలికి ఎగురుస్తుంది. ఎందుకని ఈ పువ్వులో ఏముంది? భక్తి మకరందం ఒకటే ఉంది, అందులో విషయ సంబంధాలు లేవు. ఆ తేనె తుమ్మెద ఒకటే తాగుతుంది, పక్కనున్న కప్పా చాపాకి తెలియదు దాని రుచి.
నీతోనే కలిసి జీవనం చేస్తున్న నీ భార్యకి కానీ, నీ కడుపున పుట్టిన బిడ్డలకు కానీ, నీ ఇంటి పక్కనున్న వాడికి కానీ, నీ ఇంటికి వచ్చిన వాడికి కానీ నీ మనసులో ఉన్న భక్తి మకరందం తెలియాలని లేదు. అది తెలియగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే, వాడికి ఒక్కడికే సొత్తు. వాడే వచ్చి లోపల విహరించి ఆ మకరంద పానం చేస్తాడు, సారగ్రాహి. అందుకే నవనీత చౌరుడు కృష్ణుడు అంటారు. నవనీత చౌర్యము, నవ అంటే అప్పుడే నీతము అంటే తీయబడినది. భక్తి పండి ఆ ఒళ్ళు పులకరింతలొచ్చి లోపల ఏర్పడిన మకరందం ఉందే, కందుల వెంట ఇటువైపు నుంచి ఆనంద బాష్పాలు కారిపోతుంటే షట్పది అయి 5 ఇంద్రియములు ఇక్కడే ఉండగా లౌకికానికి తెగిపోయాయి. ఏమవుతోందో తెలియదు. పాలవాడు వచ్చి అమ్మా పాలు అని అరుస్తున్నాడు. చెవి వినడం ధర్మం, కానీ మనసు పుచ్చుకోవట్లేదు, తెలియదు అరుస్తున్నాడని. ఎవరో వచ్చి అక్కడే తిరుగుతున్నారని తెలియదు. ఎవరో వచ్చి ముట్టుకున్నారు, లేదా ఒంటి మీద పువ్వుల్లో ఉన్న గొంగళి పురుగు పాకుతోందని తెలియదు. ఎందుకని? ఆయా ఇంద్రియములు ఆయా లక్షణములను ప్రకాశించిన మనసు తెలుసుకోదు, మధ్యకవాటం తెగిపోయింది. అది లోపల ఉన్న ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని తుమ్మెదయ్యి భగవంతుని యొక్క అవయవాల మీద వాలిపోయింది. అది షట్పది. ఇప్పుడు శ్రీపతి పదార విందే, ఆ శ్రీపతి యొక్క పాదార విందముల యందు నా మనసన్న షట్పది వాలిపోయింది. ఈ స్థితిని పొందు సుమా చెప్పకుండా మనకి చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అది జన్మకి సార్థకత. ఇది నీ జన్మలో ఎప్పుడైనా ఒక్కసారి కూడా జరిగి ఉండకపోతే ఏదో పెద్ద పొరపాటు జరిగింది సుమా.